గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఆఫ్టర్ లాంగ్ టైం మా కజిన్స్ అందరం కలిసి లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అది కూడా నేను భీమవరం నుంచి కోరుకొల్లు టు రాజమండ్రి. సో ఫుడ్ పిరమిడ్ అని కొత్త ప్లేస్ చూసాం. మేము వెళ్దాం, ట్రై చేద్దాం ఫుడ్ అనుకుంటున్నాం. సో లెట్స్ గో. నేను ఫస్ట్ భీమవరం నుంచి కోరుకొల్లు వచ్చాను అనమాట. ఎందుకంటే మా కజిన్ వాళ్ళది కోరుకొల్లు. సో అక్కడ నుంచే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అండ్ ఈరోజు మమ్మల్ని తీసుకుని వెళ్ళేది మా చిన్నాన్న. సో అందుకనే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము ఎప్పుడు వెళ్ళే రోడ్లో కాకుండా వేరే రోడ్లో నుంచి వెళ్ళాం. ఎందుకంటే ఈ రోడ్ మొత్తం గ్రీనరీ, అసలు చాలా పీస్ఫుల్గా, అంటే చాలా బాగా అనిపించింది, హ్యాపీగా. అండ్ ఇక్కడ క్యూట్ పెంకుటిల్లు కనిపించింది నాకు. నా కజిన్ కూడా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది, ఎందుకంటే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ద ఫుడీ ప్లేట్. అండ్ అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ మెల్లగా మేము వచ్చేసాం. దీన్ని చూడగానే నాకు 1.5 గంట జర్నీ, అమ్మయ్య వచ్చేసామా ఇప్పటికన్నా వచ్చాం అనిపించింది. తర్వాత అక్కడ బయట ఎద్దుల బండి పెట్టాడు. సో మా కజిన్ అక్కడ ఫొటోస్ తీస్తావా అని అడిగింది. సో ఫొటోస్ దిగి లోపలికి వెళ్ళగానే ఇంకా లోపలికి రాగానే అంబియన్స్ అంతా బాగుంది అనిపించింది. తర్వాత మా చిన్నాన్న కనిపించారు. ఇందాక మేము ఫొటోస్ దిగుతామన్నాం బయట, ఆయన మీరు చావండి అని ఒక లుక్ ఇచ్చినట్టు లోపలికి వచ్చారనమాట. సో ఇప్పుడు ఆర్డర్ చేసాం ఫుడ్. ఇంతలో ఫుడ్ వచ్చింది. ఫస్ట్ ఆ ఫుడ్ని పిక్స్ తీసుకోకుండా ఎవరైనా తినం కదా. ఇంతలో మా కజిన్ ఫుడ్కి సెట్ చేస్తుంది అనమాట, ఎలా తీయాలి, ఏ యాంగిల్లో తీయాలని సెట్ చేస్తుంది. సో ఫైనల్గా సర్వ్ చేశారనమాట. తినగానే నాకు అనిపించింది, ఈ ఫుడ్ కన్నా భీమవరంలో ఫుడ్డే చాలా బాగుంది అనిపించింది. అందరికి అదే ఫీలింగ్ అనిపించింది. వీళ్ళు ఇంతలో స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీ మాక్టైల్స్ గురించి కొట్టుకుంటున్నారు, ఏది స్ట్రాబెర్రీ ఏది బ్లూబెర్రీ. మెయిన్ కోర్స్ ట్రై చేసాం, బిర్యానీ ట్రై చేసాం, ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసాం. చాలా చెత్తలా అనిపించింది. ఇంకెప్పుడు వెళ్ళినా సరే రాజమండ్రి నుంచి ఇక్కడ మాత్రం ఆగకూడదు అనిపించింది. దారిలో ఇంకా కడియంలో ఆగాము. చాలా ఆ మొక్కలను చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఆ రెస్టారెంట్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తామా అనిపించింది ఆ ఫుడ్ చూసి. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఇంతలో కడియంలో ఆగి మొక్కలు కొనుక్కుందాం అని ఫిక్స్ అయ్యాము. రెడ్ తీసుకో, బాగుంటుంది. రెడ్ తీసుకో. రోజ్ ఫ్లవర్స్ తీసుకో. అడుగు ఇంకెప్పుడు వస్తాయా? రోజ్ ఫ్లవర్స్ అయితే ఎప్పుడు వస్తాయేమో. రోజ్ అయితే ఎప్పుడు వస్తాయి, డిఫరెంట్గా ఏమన్నా తీసుకోవాలంటే ఉన్నాయి కదా, ఫ్లవర్స్ తీసుకో. వీడియో ఈ గుత్తులు కింద కాస్తాయా అయ్యి? అయితే గుత్తులు కింద వస్తాయి. హైబ్రిడ్ అయితే పెద్దవి వస్తాయి. అయ్యి అసలు పెరగలేదు అక్క, నేను లాస్ట్ టైం కొన్నప్పుడు. ఇవి అయితే పెరిగినాయి కొద్దిగా. మా ఇంట్లో ఉంది ఇదే అనుకుంటా. మీ ఇంట్లో ఉన్నది ఇదా? తీసుకో అయితే ఇదే. ఇంకా ఇది తీసుకోనా? ఇది ఎంత పడుతుంది? చెన్నై. ఇదా? చెన్నై లేవా ఇంకా? ఇదే డైరెక్ట్ గా కుండీలో పాతేసుకోవచ్చు కదా. ఇంక ఇవే ఉన్నాయా? అవి ఏంటయ్యి? బంతులండి. అవి అవన్నీ బంతి పూలేనా మొత్తం? బంతులు కనకాంబరాలు ఉంటాయి. అంటే కొంచెం సన్న అనేది కొద్దిగా తక్కువ పడుతుంది మా ఇంట్లో. పర్లేదా? పెరిగిపోతాయి కదా. ఎండ తగులుతుందండి, అదే తక్కువ తగులుతుంది. ఒక గంట తగిలితే చాలు. అవి నార్మల్ చామంతి అండి అక్కడ ఉన్నాయి. కొన్నా ఇది కొన్నా కొనుక్కుంటే అదే కొనుక్కో. ఇదే కొన్నా. ఒకటి ఇవ్వండి, మంచిది ఇవ్వరా? ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి, ఇవ్వండి. కాదు, మొగ్గలు ఉన్నాయా? మొక్కలోనే మొక్క కొంచెం బాగుండాలి. అదైతే ఖచ్చితంగా పరిగెత్తలేదు. ఇది బాగుందా? ఇది బాగుందా? బంతి పూలు తీసుకోనా? చూసుకో నువ్వే. మళ్ళీ సెంటిమెంట్ అయితే తీసుకో బంతిపూలు. బంతిపూలు దేవుడికి పెట్టడానికి కుదరదు, చామంతి పూలు తీసుకో. బంతిపూలు దేవుడికి పెట్టరు. వైటే బాగుంది. వైట్లో అయితే ఎల్లో కూడా వచ్చింది కదా.
ఉమ్. మొక్కలు తీసుకొని తిరిగి స్టార్ట్ అయిపోయాం. నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపించింది ఈసారి ఎందుకో. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.